ఎవరి బిడ్డలు, ఎవరో ఈ పిల్లలు నింగిలో నిలవంకలని చెప్పేసి ఉంటుందిగా, వారి ఆశయాలు, కలలు, శరీరాలు నెత్తుటి ముద్దలై మూటలలో బట్వాడా అవుతున్నాయి. అవి చూసి తెలంగాణ పల్లెలు గత గాయాలను తడుముకుంటూ మూగవేదనతో మౌన విరేక్షకులై చింతిస్తున్నాయి. నవమాసాలు మోసి కని లాలించి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లుల శోకం, తోబుట్టువుల ఏడుపులు ప్రజల మనసును మెలిపెడుతున్నాయి. ఎక్కడో శ్రీకాకుళంలో కళింగ బిడ్డగా పుట్టిన కేశవరావు వెనుకబాటుతనాన్ని జయించి 1970లో ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేయడం మామూలు విషయమేం కాదు. తన తోటి వారిలాగే ఆలోచిస్తే ఇప్పుడు 5 అంకెల పెన్షన్తో హాయిగా మనమరాలతో మునుమనమలతో ఆడుతూ పాడుతూ గడిపేవారు. ఏ వృత్తిలో ఉండే ఉద్యోగికైనా నెలవారీ జీతం ఉంటుంది. టీఏలు, డిఏలు, బోనస్లు, రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఉంటాయి. రూపాయి జీతం లేని వృత్తిని ఎంచుకొని జీవితాంతం కష్టాలను అనుభవించడం అంత తేలికేం కాదు. పైగా అడుగడుగునా మృత్యువు పొంచి ఉంటుంది. అక్కడ రుచి దేవుడురుగు. కడుపు నిండా అన్నం దొరకడమే కష్టం, ఆకలితో స్నేహం వారికి అలవాటుగా మారిపోతుంది అని చెప్పేసి ఎవరో ఈ బిడ్డలు అని చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ మావోయిస్టులుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయో, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, నిజంగా సమాజం కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏంది, నిజంగా అప్పుడు పోరాటం చేసినారు 100% దాని ద్వారా మార్పు సాధ్యమైంది. కాకపోతే అంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారాల్సినటువంటి బాధ్యత, అవసరం ఇప్పుడు మావోయిస్టులకు కూడా ఉన్నది. కాబట్టి మేము తుపాకీ కొట్టడం ద్వారానే మేము తుపాకులు కొడతాం ఇట్లా అంటే ఇప్పుడు పరిస్థితులు లేవు, అది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి, ప్రజాస్వామ్యంలో భాగస్వాములై ఓటు ద్వారా ఇట్లా వెళ్తే మాత్రం 100% మీరు అనుకుంటున్నటువంటి ప్రజలకు ఎవరికైతే ఉంటారో ఆ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా మేము బుల్లెట్లు పడతాం, బిల్లెట్లు చేస్తాం అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎక్కడికక్కడ ఇప్పుడు డ్రోన్లతోటి తర్వాత రకరకాలుగా మొత్తం కూడా అవన్నీ కెమెరాలు పెట్టేస్తూ ఉన్నారు, అడవినంతా కూడా జల్లర పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మానుకుంటే అంటే అవన్నీ పక్కకు పెట్టేసి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే 100% ప్రజలకు మంచి జరుగుతుంది. అది మాత్రం ఉంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన వాళ్ళది. వాళ్ళు అట్లా రావాలని చెప్పేసి కోరుకుందాం. అర్ధాకలితో కడుపులు అంటే ఈ నక్సలైట్లకు సంబంధించి, మావోయిస్టులకు సంబంధించి వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎట్లుంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి దానికి సంబంధించి అర్ధాకలితో కడుపులో పేగులు అరుస్తుంటే నిద్ర పట్టని రాత్రులు ఎన్నో. ఎవరికి తెలుసు, గంజో గట్టుకో జనం ఏది పెడితే అది వారికి పరమాన్నం. వారికి అడవే ఇల్లు, ఆకాశమే ఇంటి పైకప్పు, రాళ్ళు రప్పలే పడుకునే పరుపులు, అడవిలోని ఓ రాయిలా ఓ చెట్టులా ఎండలో ఎండుతారు, అయితే వానలో నానుతారు. చల్లని వెన్నెల రాత్రుల్లో అడవి తల్లి ఒడిలో చోటు ఇచ్చిన ఆదమరిచి పడుకోలేరు. తల్లిదండ్రులు యాదికొస్తే తోబుట్టువులు జ్ఞాపకాలను మనసులను తడిపితే వారిని కలుసుకోగలిగే అవకాశం లేదు. పోలీసు నిర్బంధం వెంటాడుతుంది. మూలవాసులు ఆదివాసులే వారి ఆత్మబంధువులు. రాత్రిపూట కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటిలో అరికాలలో కాళ్ళు ఉన్నాయా అన్నట్టుగా రాళ్ళు రప్పల ముళ్ళకంపలు తప్పించుకుంటూ నడక సాగిస్తుంటారు. కొండలు గుట్టలు ఎక్కి దిగి గిరిజన గూడేలు తిరిగి అలసిన శరీరాలకు విశ్రాంతి అందని మామిడి పండే. ఇక ఎండాకాలం మోడువారిన చెట్ల కింద నీడలేక మాడవలసిందే. దాహంతో నోరు పిడచకట్టుకొని కుక్కడి నీళ్ల కోసం నీటి మడుగులు చేరితే మాటుగాసిన పోలీసు బుల్లెట్ల స్వాగతం పలుకుతాయి. మలేరియా విషజ్వరాలు పోషకాహారలేమి శరీరాన్ని గుల్ల చేస్తాయి. బుల్లెట్ గాయాలైనా ప్రమాదకర జబ్బులు వచ్చినా ఆధునిక వైద్యం అందుబాటులో ఉండదు. వాళ్ళే సైనికులు, వాళ్ళే వైద్యులు, వాళ్ళే ఆదివాసీలు ఆకుపసర్లు వనమూలికలే అందుబాటులో ఉన్న వైద్యం. అడవిలో మావోయిస్టుల కష్టాలు, కఠిన జీవితం గురించి వింటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది, గుండె బరువెక్కుతుంది. 70వ దశకం చివరిలో మన తెలంగాణ పల్లెల్లో కూడా అమానవీయమైనటువంటి దొరతనం ఉండేది. గ్రామాలలో పటేళ్ళు పటువారులదే రాజ్యం, వాళ్ళు చెప్పిందే శాసనం. అడ్డు అదుపు లేని అరాచకాలు చేసేవారు. కింది వర్గాలకు, కులాలకు చదువుకునే అవకాశం లేదు. ప్రశ్నించే ఊరి చెరువులో శవాలై తేలేవారు. ఆనాడు జగిత్యాల పల్లెల్లో ఒక సామెత ప్రచారంలో ఉండేది. ఏ ఇంట కోడి కూసినా దొర ఇంట తేలాలి అనేది ఆ సామెత. అయితే ఏ ఇంట్లో ఆడబిడ్డ పెద్ద మనిషి అయినా లేక కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చినా
కోడలైనా ముందుగా దొర పక్క మీదకి పంపించేయాలనేది దాని అర్థం. ఈనాడు మావోయిస్టులుగా మారిన ఆనాటి నక్సలైట్లు తెలంగాణ పల్లెలకు వచ్చిన తర్వాతనే ఈ దురాగతం మట్టిలో కలిసింది. పూరి గుడిసల్లో వెలుగులు నిండాయి. దొరల గడిలు పడావు పడి గబ్బిలాలు తిరిగాయి. వేల ఎకరాల భూములు నిరుపేదలకు పంచిన నక్సలైట్లు సెంటు భూమి కూడా వారి కోసం ఉంచుకోలేదు. అనేక గ్రామాల్లో చెరువులు నిర్మించారు, కానీ అవేమి వారి కోసం కాదు. అందుకనే తెలంగాణ పల్లె ప్రజానీకం వారిని ఆత్మీయంగా అన్నలు అని పిలుచుకున్నారు. తమ కుటుంబాల్లో సభ్యులుగా చూశారు. కాలం మారింది, ఎన్నో మార్పులు వచ్చాయి, తరాలు మారాయి. అన్నలు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ అస్తిత్వం కోసం ఇక్కడి ప్రజలు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. నక్సలైట్ల పోరాట ఫలితంగా కింది వర్గాల ప్రజలకు చదువుకునే అవకాశం కలిగింది. వారంతా నేడు బహుజన చైతన్యంతో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అగ్రకుల పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. వేల మంది నక్సలైట్లు తెలంగాణ గడ్డ మీద ఎన్కౌంటర్లో చనిపోగా మిగిలిన వారు దండకారణ్య ఆదివాసుల దగ్గరికి వెళ్ళారు. వారిలో ఎక్కువ మంది మన తెలంగాణ బిడ్డలే. అందుకే అక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ పల్లెలు ఉలిక్కి పడతాయి. మొన్న కేశవరావుతో పాటు చనిపోయిన వారిలో ఎంసీఏ చదువుకున్న వరంగల్ దళిత బిడ్డ రాకేష్ ఉన్నాడు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకురాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ లా చేసిన గౌడ బిడ్డ భూమిక ఉన్నది. మరో దళిత బిడ్డ జంట నగరాల కుల నిర్మూలన పోరాట సమితి నాయకురాలు సంగీత నర్సింగ్ పూర్తి చేసి మావోయిస్టుల్లో వైద్యురాలిగా చేరి వీరిలో మరణించింది. వీరంతా 2 దశాబ్దాలుగా దండకారణ్య గిరిజనుల్లో తలల్లో నాలుకగా కలిసిపోయిన వారే. చేనేత కార్మిక బీసీ బిడ్డ సజ్జ నాగేశ్వరరావు 4.5 దశాబ్దాలుగా మావోయిస్టు అధికార పత్రిక జంగ్ టీంలో సంపాదక వర్గంలో ముఖ్యుడు. అయితే మే 21న మరణించిన ఈ 5గురితో పాటు మిగిలిన 23 మంది ఆదివాసీ గిరిజనులే. మొత్తం 28 మందిలో సగం అంటే 14 మంది మహిళలే కావడం విశేషం. ఇంత గొప్ప త్యాగాలు చేసిన వారి సమాజ కలగానే మిగిలి ఉంది. అందుకే అన్నలు ఆలోచించండి, మీ త్యాగం వృధా కారాదు. ఈ దేశ బహుజనులకు మీరు ఎంతో అవసరం. భారత రాజ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటి వ్యవస్థల అన్నింటికీ అగ్రకుల లింగ వర్గ పక్షపాతత ఉందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన మీపై బహుజనులు గంపెడాశలు పెట్టుకున్నారు. మారుతున్న సమాజ పోకడలను, మార్పులను తెలుసుకోగలిగిన మీరు బుల్లెట్ మార్గం వీడి బ్యాలెట్ ఆయుధం చేపట్టాలని ప్రజలు మనసారా కోరుకుంటున్నారు. చెదా అంటని నిప్పు కనికలు మీరు. అయితే భారత ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో బహుజనుల చెంతకు చేరటానికి మీ అవసరం ఎంతో ఉంది. ఈ దేశ బిడ్డలు మావోయిస్టులు, మరీ ముఖ్యంగా నేడు వారంతా బహుజనులే. కేంద్ర పాలకులు పగతో కాకుండా వివేకంతో ఆలోచించాలి. ఈ నరమేధానికి స్వస్తి పలకాలి. షరతులు లేని కాల్పుల విరమణ తక్షణమే పాటించి శాంతి చర్చలు జరపాలి. పహల్గాంలో అమాయక ప్రజలను ఊతకోత కోసిన ఉగ్రవాదులను అంతం చేయడానికి డెడ్లైన్లు కావాలి, కానీ మావోయిస్టుల కోసం కాదు. అదే నేటి భారత ప్రజల కోరిక అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు, ఎవరి బిడ్డలని చెప్పేసి. నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఎన్నో రకరకాల కష్టాలు అనుభవించి రకరకాలుగా ఉన్నాయి. అప్పుడు అంటే నాటి దురాఘాతాలను ఎండగట్టి వాళ్లకు దొరల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర వాళ్ళది. నక్సలైట్లుగా ఉన్నారు, అడవి బిడ్డలుగా ఉన్నారు, ఎర్ర జెండాలు మోసినరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి అటువంటిది అవసరం లేదు. తుపాకీ గొట్టం అవసరం లేదు, ఇట్లా ప్రాణాలు తీయడం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ప్రజల్లో చైతన్యం చేసి ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ మార్పు కోసం పనిచేయండి, అది ప్రజాస్వామ్యయుతంగా పనిచేయండి. కాబట్టి బుల్లెట్ నుంచి బ్యాలెట్కి వస్తే బాగుంటుంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ప్రత్యేక వ్యాసం రాసిండు. మీ పిల్లలు ఐఐటీఎం సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.